హాయ్ అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఈరోజైతే మార్నింగే లేసేసాను. పిల్లలకైతే రెడీ చేశాను చూడండి. పాపకైతే పోలీస్ డ్రెస్ తీసుకున్నాను. పాపకి పోలీస్ డ్రెస్ వేసాక కొంచెం వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇలాగా. అలా తీసుకుంటే ఎప్పటికీ గుర్తుంటాయి కదా, అంతే. వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. మీరందరూ ఇండిపెండెన్స్ డే రోజు ఏమేమి చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. హ్యావ్ ఏ గుడ్ డే అందరికీ. చూడండి, మా పాప అయితే సెల్యూట్ చేస్తుంది. అప్పటిదాకా చేసింది, మళ్ళీ చేస్తా మమ్మీ అంటే సర్లే అని చెప్పాను. ఇప్పుడు చూడండి, మా బాబు కూడా వచ్చేసాడు. పాపను ఒక్కదాన్ని తీస్తున్నాను. వాడైతే ఊరుకోడు, ఒక్కతే ఉంటుంది అని చెప్పేసి వాడు కూడా వచ్చేస్తాడు. డ్రెస్సింగ్ అయితే చేపించాక పిల్లలకి అన్నం తినిపించేస్తాను మార్నింగే. వీళ్ళకు ఏంటంటే డైలీ 7:30కి వస్తుంది బస్సు. ఈరోజు కూడా అంతే, 7:30కి. వీళ్ళకి అలవాటే అన్నట్టు డైలీ మార్నింగ్ ఫుడ్ తినడం. అందుకని ఫుడ్ పెట్టాకే పంపించేస్తాను స్కూల్కి. అలవాటు కాబట్టి డైలీ 9కి అట్లా బస్సు వస్తే అప్పుడే తినిపించేదాన్ని. బట్ ఏంటంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది 6:30, 7కి తినడం. అందుకని ఈరోజు కూడా అలాగే తినిపించేస్తాను. ఇద్దరు పిల్లలకైతే మార్నింగే వంట చేసేసి పిల్లలు వేసే వరకే అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళని రెడీ చేయాలి కదా మళ్ళీ అని చెప్పేసి. అసలు ఇప్పుడు పిల్లలది కాదు కానీ మా చిన్నప్పుడు అయితే చాలా బాగుండేది. ఇండిపెండెన్స్ డే వస్తుందంటే ఒక 2-3 డేస్ ముందు నుంచి మాయదాకా తెంపుకొని, నూరుకొని, పెట్టుకొని, డ్రెస్సులు రెడీ చేసేసుకొని, ఐరన్ చేయించుకొని. అంటే చిన్నప్పట్లో ఏంటంటే అన్ని డ్రెస్సులు ఐరన్కి ఇచ్చేవాళ్ళం కాదు. ఓన్లీ ఇండిపెండెన్స్ డే రోజు మాత్రమే ఐరన్ చేయించుకొని ఆ డ్రెస్సులు వేసుకునే వాళ్ళము. 6:30, 7 కల్లా స్కూల్లో ఉండేవాళ్ళము. చాలా బాగుండేది అదైతే. ఇప్పుడు పిల్లల్ని అయితే రెడీ చేశాను. తర్వాత నేను కూడా రెడీ అవుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి రెడీ అయిపోయాను. మా అందరిది ఒక ఎత్తు అయితే, ఇక మా హస్బెండ్ ఒక ఎత్తు. నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయాక బయటకు వచ్చేసరికి మా పిల్లలు చూసేసుకొని రెడీగా ఉన్నారు. ఇంకా టైం అయిపోయింది వాళ్ళకు కూడా. చూడండి, ఫొటోస్ అయితే తీసుకున్నాం కొనండి. మా హస్బెండ్ది ఇప్పుడు. మేము ముగ్గురం రెడీ అయ్యేలోపు మంచిగా స్లీప్ చేస్తాడు. ఈ లాస్ట్ మూమెంట్లో అప్పులు వేసేసి టకటక రెడీ అయిపోతాడు. చూసారా, రెడీ అయ్యాడు. వెళ్తున్నాం ఇంకా మా ఆఫీస్కి అయితే. అంటే త్వరగానే అయిపోతుంది. ఇక్కడ మా ఊర్లో అయితే ఇలా పెట్టారు లాస్ట్ టైము. అది చూపిద్దామని వీడియో తీసా. జెండా ఆఫీస్కి అయితే వెళ్ళాను. మా ఆఫీస్ వెనకాలే స్కూల్ ఉంటుందండి. స్కూల్లో పిల్లలందరూ అయితే అప్పుడే రెడీ అవుతున్నారు. అంటే అంత రెడీ అయిపోయారు, బట్ అక్కడ అన్నీ సెట్ చేసుకుంటున్నారు. ఇదైతే మా ఆఫీస్ పైన, డాబా పైన. చూసారా, అన్నీ రెడీగా పెట్టారు మేము వెళ్ళేసరికి. మేము వెళ్ళాక సార్ వాళ్ళు అయితే బొట్టు గిట్ల పెట్టేసి కొబ్బరికాయ కొడుతున్నారు. జెండా ఎగరేసే టైం అయితే వచ్చేసింది. మా జేటీఓ సార్ అయితే చేస్తున్నారు. స్కూల్లో వేసుకుంటే చాలా బాగుండిద్ది కదా. ఇలా చేస్తే పిల్లలు ఎవరు ఉండరు, మన పెద్దవాళ్ళమే చేసుకోవాలి. ఆఫీసులలో అయితే అయినా బాగుండిద్ది. చూసారా, జనగణమన వాడుతున్నాం అందరము. పాడే ఒరిజినల్ వాయిస్ అయితే ఇవ్వట్లేను, ఎందుకంటే అక్కడ పక్కన చాలా సౌండ్స్ ఉన్నాయి. మైక్స్ ఇట్లా పెట్టారు, మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయన్న ఉద్దేశంతో ఒరిజినల్ సౌండ్ అయితే ఇవ్వట్లేను. సార్ వాళ్ళు అయితే స్పీచెస్ ఇస్తున్నారు ఇక్కడ. మన స్వాతంత్రం గురించి ఎట్లా వచ్చింది, ఏమైంది అన్నీ చెప్తున్నారు సార్. ఇప్పుడు ఇంకోసారి చెప్తున్నారు జేటీఓ గారు. తిని కూడా ఇద్దరు చెప్పేశారు స్పీచ్ అయితే. తర్వాత స్వీట్స్ ఇంకా అవైతే తీసేసుకున్నాం అందరము. మేమే ఉన్నాం కదా, ఎవరు ఎక్కువ లేరు. చిన్నపిల్లలు అట్లా వేరే స్కూల్ వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఉండిద్ది కదా. బట్ మేమే అందరము మా వరకైతే అన్నీ తీసేసుకొని అందరం హ్యాపీగా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మాట్లాడుకున్నాము ఇట్లా స్వాతంత్ర దినోత్సవం గురించి.
నా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇంకెక్కువ వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. చూసారా అందరం బాయ్ అయితే చెప్పేసుకున్నాం అందరం. బయటికి వెళ్ళే టైంకి కొబ్బరి పువ్వు చూసాము. చూసారా ఎంత బాగుందో.